నమస్కారం. కంకణాల నారాయణ స్వామి నాయుడు ఈ పేరు ఎక్కడన్నా విన్నట్టుందా? పోనీ కంకణాల నారాయణ ఈ పేరైనా విన్నట్టుందా? సరే, అది వదిలేస్తే డాక్టర్ కె నారాయణ అంటే కొంతవరకు విన్నట్టు అనిపిస్తుందా? సిపిఐ నారాయణ అంటే అసలు తెలియని వాళ్ళు లేరు. రాజకీయ ఆసక్తి కలిగిన ప్రతి వ్యక్తికి తెలిసిన పేరు సిపిఐ నారాయణ. ఆయన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం, మన రోజా గారి నియోజకవర్గం నుంచి వచ్చారు. 1949లో ఆయన జన్మించారు. అంటే ఇప్పుడు దాదాపు 74 ఏళ్ళు. 1970లో సిపిఐ వైపు, కమ్యూనిస్ట్ పార్టీ వైపు అట్రాక్ట్ అయ్యి ఏఐఎస్ఎఫ్లో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఏఐఎస్ఎఫ్ అంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, తర్వాత యూత్ ఫెడరేషన్, తర్వాత పార్టీ, చిత్తూరు జిల్లా కార్యదర్శి, తర్వాత రాష్ట్ర కార్యదర్శి, ఇప్పుడు జాతీయ స్థాయి కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. 74 ఏళ్ల వయసులో చిన్నపిల్లడు తిరిగినట్టు తిరుగుతారు. ఆంధ్రాకి, తెలంగాణకి, ఢిల్లీకి, ఆ ఊరికి, ఈ ఊరికి. 2 రోజుల క్రితం మద్రాసు వెళ్ళి ఒక ప్రముఖ సిపిఐ నాయకుడు శ్రీమతి కాలం చేస్తే అక్కడికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి వచ్చారు. ఏ సమస్య మీదైనా సరే అస్సలు మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పటం నారాయణ స్పెషాలిటీ. మీకు కొంచెం గుర్తు చేయాలంటే, ఆ మధ్య బిగ్ బాస్ ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తూ ఉంటారుగా, ఇప్పుడు 6, 7 ఎన్నో చేసి ఉంటారుగా. ఏదో బిగ్ బాస్ 5లో, బిగ్ బాస్ 6, బిగ్ బాస్ 4 నాకు స్పష్టత లేదు, కానీ నాగార్జున గారు హోస్ట్గా చేశారు. అదొక వ్యభిచార కొంప అన్నాడు ఆయన. జుట్లు పీక్కున్నారు చాలామంది, ఏంటి నారాయణ ఇంత మాట అన్నాడని. ఎంత మాట అంటానికైనా ఆయన ఏమి వెరవడు, ఆయన మనసుకు నచ్చింది మాట్లాడతాడు. అటు తెలుగుదేశం ఇప్పుడు గెలిచిన విధానం, గెలవడానికి దారితీసిన పరిస్థితులు, జగన్ గారు ఎలా పరిపాలించాడు, ఎలా ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోయాడు, ఈ అన్ని అంశాల మీద తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు తెలుగు రాజ్యం ఛానల్తో పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. అందమైన తెలుగు భాషని భూతు భాషగా చేసిన వైసీపీ నాయకులు, అలాగే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎంత ఘోర అపజయాన్ని మూటగట్టుకుందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు. అయితే ఈ ఓటమిని మీరు ముందే ఊహించారా? అంటే వైసీపీ ఇంత ఘోర ఓటమిని చవి చూస్తుందని చెప్పేసి మీరు ముందే ఊహించారు? ఎందుకంటే ఓట్ల సునామీ ప్రపంచంలో వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయింది. ఆశ్చర్యమే నాకు కూడా. ఓడిపోద్దని తెలుసు. నేను డిసెంబర్లోనే జగన్ భూరక్షణ పథకం ఒకటి చేసి పాస్బుక్ ఇచ్చాడు. చెలల్లో వచ్చి రాళ్ళు వేసాడు, మంచిగా అందంగా వర్షాలు రాశాడు. మా చెలలు వేశాడు. ఆ బుక్ వచ్చింది, చూశాను. ఆయన బొమ్మ వేసుకున్నాడు. నా పాస్బుక్, భూమి నాది, ఆయన బొమ్మ అందంగా వేసుకొని నాకు ఇచ్చాడు. ఇదేంటో నాకెందుకు ఇచ్చాడు అంత తిరిగే చూసా. దానిలో ఈ బుక్ వల్ల మార్టిగేజ్కి కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇది పనికిరాని వేసేవాడు. దట్ మీన్స్ మోస్ట్ యూజ్లెస్ బుక్ అది. ఓకే. రెవెన్యూ గురించి మాట్లాడాను. మాట్లాడితే సార్ ఇది వేస్ట్ సార్ అన్నాడు. మరి ఎందుకు ఇచ్చారన్న? సీఎం బొమ్మ ఏమిటో వేసాము, ఇచ్చాము మీకు అంతే అన్నాడు. అనుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాస్బుక్, రాజశేఖర్ ఇచ్చిన పాస్బుక్ కూడా అదే ఉన్నాయి. ఆ 3 కంపేర్ చేసి నేను చెవిలోకి పోయి కూర్చొని అంటే దీనికనే ఆయన వీడియో ఇచ్చాను వేస్తుంది. కాబట్టి ఈ భూరక్షణ పథకం ద్వారానే ఈయన పోతాడు. ధరణి వల్ల ఎట్లయితే కేసీఆర్ పోయాడు, భూరక్షణ పథకం వల్ల ఈయన కూడా పోతాడని డిసెంబర్లో చెప్పాను. అది అట్లే ఉంది రికార్డులో, అది అట్లే కంటిన్యూ అయింది. ఓడిపోతాడని తెలుసు, కానీ ఇంత ఘోరంగా 10-11 సీట్లతోనే పరిమితాల సంగతి ఎవరికి తెలియదు. మాకు తెలియదు, అతనికి తెలియదు, చంద్రబాబు నాయుడు తెలియదు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా తెలియదు. ఓకే. తమాషా. అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు జనరల్గా క్యాచ్ చేస్తారు, వాళ్ళకు కూడా తెలుసు. అందుకే అందరూ షాక్ అయ్యారు. ఓడిపోతాడని నాకు మెంటల్గా ప్రిపేర్ అయ్యాను, తెలిసిపోయింది నాకు. కానీ ఇంత ఘోరంగా 40 సీట్లలో 40-50 సీట్ల మధ్య ఉంటారు. ఉదయం కూడా అడిగితే 40-15 మధ్య అవుతాడని చెప్పాను. చెప్తే వరుసగా ఏదో బీపీ డౌన్ అయిపోయింది. అందువల్ల ఇది అనూహ్యమైనటువంటి బ్యాడ్లీ డిఫీట్ సహజం. రాజకీయాల్లో గెలుపోవటం ఎప్పుడు సహజంగా ఉంటాయి, కానీ గౌరవప్రదంగా ఓడిపోతారు.
కానీ ఇది బ్యాడ్లీ హ్యూమిలేటింగ్ డిఫీట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బాగా భయపెట్టింది ఓటర్స్ని. అది వస్తే మన భూములు మనకు ఉండవు అనే భయం సర్వత్రా వ్యాపించి అది కనుక బాగా దెబ్బతీసిందేమో జగన్ అని అంటున్నారు. అది ఇంకోటి కూడా, వాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసుకో కదా, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడట, మనకి జిరాక్స్ కాపీ ఇస్తాడు. అంటే నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వకుండా ఎట్లా అనేది మనం అంటే అందుకే మా డౌట్. అందరికీ డౌట్ వచ్చిందంటే అన్ని తాకట్లు పెడతాడు కదా, కార్పొరేషన్స్ మున్సిపాలిటీ తాకట్లు డబ్బులు తెస్తాడు కదా, మన డాక్యుమెంట్స్ కూడా తెస్తే తాకట్టు పెట్టేస్తాడేమో ఎవరైనా అనేటట్టు భయపడారు. అందువల్ల కేవలం భూరక్షణ పథకం బాగా భయపించేసింది జనాన్ని. ఇప్పుడు నిన్న సీఎం గారు మాట్లాడుతూ అవ్వాతాతలకు ఎంత ఇచ్చాను, అక్క చెల్లెమ్మలకి ఎంత ఇచ్చాను, పిల్లలకి ఎంత ఇచ్చాను, చదువులకు అంత ఇచ్చాను, వీళ్ళ ప్రేమాభిమానాలన్నీ ఏమైపోయినాయో తెలియటం లేదు, వీళ్ళ ఓట్లు ఏమైపోయినాయో తెలియట్లేదు, ఎక్కడో ఏదో జరిగింది కానీ రుజువులు ఏమి లేవు, నాకు వ్యతిరేకంగా ఏ విధంగా పడినాయో చెప్పడానికి నా దగ్గర రుజువు లేదు, కానీ ఎక్కడో ఏదో జరిగి అంటే ఆయన భావం ఎట్లదంటే ఈవీఎంలు ఏదో మేనేజ్ అయినాయి అని చెప్పలేక డైరెక్ట్గా ఎక్కడో ఏదో ఏంటో జరిగిపోయింది దేవుడికి తెలుసు, నేను కూడా చూశాను అని అన్నారు. కానీ వీటి గురించి ఆయన ఏమీ ప్రస్తావించాల. మీకు ఎట్లా అనిపించింది ఆయన ఉపన్యాసం? ఆయన ఉపన్యాసం విన్నాను. అదే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, తల్లులు అని ఏమో చెప్పేశాడు. సంక్షేమ పథకాల గురించి, అదే సంక్షేమ పథకాలను అనుభవించే తల్లుళ్ళు, అక్క చెల్లెళ్ళు, పశువు అని చెప్పాడు. అసలు మీ ఇంట్లో మీ చెల్లెలు నీతో లేదు, మీ అమ్మ నీతో లేదు, ఇంక వాళ్ళు ఎందుకుంటారు నీతో? నువ్వు గవర్నమెంట్గా ఉన్నావు, గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి ఇచ్చినావు, వాళ్ళు అనుభవించారు. నీ సొంత తోడబుట్టి చెల్లెలు నీకు లేకపోయా, తోడబుట్టి తల్లి లేకపోయా, బయట నుంచి అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి ఓట్లు వేశారు ఇక్కడ, నీ తల్లి రాలేదు ఓటు వేయడానికి. దాన్ని బట్టి అర్థమైంది కదా, నీ తల్లు లేదు, చెల్లెలు లేదు, ఎవరు లేరు, నీ కేవలం ఫ్యాక్సిజం, నియంతృత్వం, అవినీతి, పక్షపాతం, రౌడీయిజం, ల్యాండ్ గ్రాబింగ్స్, ల్యాండ్ మాఫియా, మైన్స్ మాఫియా, శాండ్ మాఫియా అన్నీ చుట్టుముట్టిన తర్వాత అది అడిగితే వాళ్ళు జైల్లో పెట్టమన్నారు. వాళ్ళే కొడతారు, మళ్ళీ వాళ్ళే జైల్లో పెడతారు. ఇంతకుముందు రౌడీలు వచ్చి కిడ్నాప్ చేసేవాళ్ళు వాళ్ళ పని కోసం, గవర్నమెంట్ రౌడీలు వచ్చి విత్డ్రా చేయించేవాళ్ళు ఫ్యాక్టరీ. కానీ ఇప్పుడేమైంది, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రౌడీలకు ఉపయోగించుకోండి. ఆయన ఇప్పుడు నేను నామినేషన్ వేస్తాను, పోలీసులు పంపిస్తాడు, తీసుకెళ్ళి పెడతాడు, విత్డ్రా చేసుకుంటావు, కేసు పెట్టమంటావు అంటాడు, పోలీసులతో చేయించాడు. అదే ఇప్పుడు రౌడీలతో పని లేకుండా పోలీసు వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని రౌడీలకు ఉపయోగించుకునేటువంటి ఘటన. అంటే ప్రభుత్వ యంత్రాంగం ఉండేవాళ్ళని రౌడీలకు ఉపయోగించాడు, ప్రభుత్వ డబ్బుల్ని ఓట్లు కొనుగోలు చేయడానికి ఉపయోగపడే పద్ధతి మార్చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత నిజంగా భారతదేశం మొత్తం ఏ రాష్ట్రంలో కూడా ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చేవాడు ఎవరు లేరు. ఇది నెంబర్ 1 సంక్షేమ పథకాలు ఇవ్వడంలో. మరి ఇంత ఇచ్చి 5 ఏళ్ళకి ఇచ్చారు. ఇచ్చే చివరికి ఓట్లు వేసేప్పుడు ఓట్లు కొనుక్కున్నాడు. మళ్ళీ 5 ఏళ్ళగా నువ్వు ఇచ్చావు కదా, మరి వాళ్ళు వేయాలి కదా ఓట్లు, మళ్ళీ ఎందుకు కొనుక్కున్నావు? దానిపైన అర్థమైపోయింది. ఇప్పుడు జనానికి ఎట్లుంటారంటే, ఆ ఎద్దులు, ఆవులు, బర్రెలు ఉంటాయి, అవి కట్టేసి గడ్డేస్తాం, గడ్డేసాక చాలు కదా అంటే ఒప్పుకోవు. దాన్ని వదిలిపెట్టాలా, తిరగాలి, పోయి ఒక రౌండ్ వేసుకొని రావాలి, వాకింగ్ చేసుకొని రావాలి, ఈతకు పోయి రావాలా ఉంటాయి. అంతేగాని గుడ్లే నీ మాట నువ్వు కట్టేసి అన్నం వేస్తే. వీళ్ళకి సంక్షేమంగా ఇచ్చేసాము, మండు లేకపోతే నాకు పని చేయండి, ఓటు ఏంటి ఎందుకు వేస్తున్నాడు? నీ ఎంప సొత్తు ఇచ్చావా, ప్రభుత్వ సొత్తు ఇచ్చావు అనే అభిప్రాయానికి వచ్చింది. అందుకే ఇవన్నీ అనుకున్నాడు, ఇవన్నీ ఓట్ల రూపం అనుకున్నాడు. ప్రజాసేవ కోసం చేస్తాను చెప్పినట్టు ఆయన బాధపడేవాడు కాదు. ఆయన ప్రజాసేవ కోసం చేయలే, ఆయన నా ఓట్ల కోసమని బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు. ఓట్లు లేదు కాబట్టి బాధపడుతున్నాడు. అదే మనం ఓట్లు సంబంధం లేదు, ముసలికి సహాయం చేయాలి, పిల్లలకు సహాయం చేయాలి చేసి ఉంటే ఆ ప్రాబ్లం ఉండేది కాదు. కాబట్టి ఆయన ఎత్తగానే ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలా అని చూసినట్టు తప్పితే ఇంకోటి కాదు. అందుకని డిసప్పాయింట్ అయ్యాడు. చివరికి మీ ఇంట్లో వాళ్ళే లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.